మీ రాశి ప్రకారం మీరు ఏ దేవుని పూజిస్తే అదృష్టం కలుగుతుందో తెలుసా? కొంతమంది ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు. మరి కొందరు అకస్మాత్తుగా అదృష్టం కలుగుతుంది. దీనికి కారణం మీ రాశి, మీ గ్రహ ప్రభావం కూడా కావచ్చు. అయితే మీ రాశికి సరైన దేవుడు ఎవరు? ఈ వీడియోలో 12 రాశుల వారికి ఏ దేవుణ్ణి పూజిస్తే శుభం కలుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్వభావం, ఒక ప్రత్యేక గ్రహ ప్రభావం ఉంటుంది. అలాగే కొన్ని దేవుళ్ళు కొన్ని రాశుల వారికి ఎక్కువగా అనుకూలిస్తారని పెద్దలు జ్యోతిష శాస్త్రం చెబుతున్నాయి. ఈ దేవుడిని భక్తితో పూజిస్తే మనశ్శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం కలుగుతాయని నమ్మకం. అయితే మీ రాశి ఏది? మీ అదృష్టం దేవుడు ఎవరు? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మేషరాశి వారు ధైర్యవంతులు, చురుకుగా ఉంటారు. కొన్నిసార్లు ఆవేశం, కొన్నిసార్లు కోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేషరాశి వారు హనుమంతుడు లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలా మంచిది. వారి కృపతో ధైర్యం పెరుగుతుంది, శత్రు భయం తగ్గుతుంది, పనుల్లో విజయం వస్తుంది. వృషభ రాశి వారు శాంతంగా, స్థిరంగా, కుటుంబాన్ని ప్రేమించే స్వభావం కలవారు. వీరికి ధనం, సౌఖ్యం, కుటుంబ ఆనందం చాలా ముఖ్యం. అందుకే వీరు మహాలక్ష్మి దేవిని పూజిస్తే అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి కృపతో ధనలాభం, ఐశ్వర్యం, ఇంట్లో శుభం పెరుగుతుంది. మిథున రాశి వారు తెలివైన వారు, మాట్లాడడంలో నైపుణ్యం కలవారు. కొన్నిసార్లు ఎక్కువ ఆలోచనలతో సందేహాలు వచ్చి వీరిని గందరగోళానికి గురి చేస్తాయి. అందుకే వీరు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుని పూజిస్తే మంచిది. దీంతో బుద్ధి, జ్ఞానం, నిర్ణయ శక్తి పెరుగుతాయి. కర్కాటక రాశి వారు చాలా భావోద్వేగ పరులు, ప్రేమగల మనసున్నవారు. వీరు చిన్న విషయాలకు కూడా బాధపడే స్వభావం కలిగి ఉంటారు. అందుకే వీరు దుర్గాదేవి లేదా పార్వతీదేవిని పూజిస్తే మానసిక శాంతి లభిస్తుంది. అమ్మవారు కృపతో భయాలు తొలగి కుటుంబ శాంతి పెరుగుతుంది. సింహరాశి వారు నాయకత్వ గౌరవం, ప్రతిష్ట కోరుకునేవారు. అందుకే వీరు సూర్యనారాయణ స్వామిని పూజిస్తే చాలా మంచిది. సూర్య ఆరాధన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పేరు ప్రతిష్ట వస్తుంది, ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కన్యా రాశి వారు పద్ధతి ప్రకారం ఉంటారు. పరిశుభ్రత ఆలోచన ఎక్కువగా చేసేవారు. కానీ చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడతారు. అందుకే వీరు శ్రీ వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు దొరుకుతాయి. చదువులను, పనులను, నిర్ణయాల్లో విజయం వస్తుంది. ఇక్కడ వరకు చూసినట్టయితే ఒక లైక్ చేయండి. మీ రాశి ఏది కామెంట్లో చెప్పండి. ఇలాంటి భక్తి జ్యోతిష వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారు సమతుల్యత, అందం, సంబంధాలు ఇష్టపడతారు. వీరికి సంబంధాలు, ధనం, శాంతి ముఖ్యమైనవి. అందుకే వీరు లక్ష్మీదేవి లేదా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అదృష్టం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు లోతైన ఆలోచనలు చేస్తారు. రహస్య స్వభావం కలిగిన వారు. వీరికి కొన్నిసార్లు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందుకే వీరు పరమశివుడు లేదా కాలభైరవుడిని పూజిస్తే శుభం కలుగుతుంది. ధనుస్సు రాశి వారు జ్ఞానం, ఆధ్యాత్మికత, గురుభక్తి కలిగి ఉంటారు. అందుకే వీరు దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబాని పూజిస్తే జ్ఞానం, గురు కటాక్షం లభిస్తాయి. మకర రాశి వారు కష్టపడే స్వభావం, క్రమశిక్షణ కలవారు. కానీ వీరి జీవితంలో ఆలస్యాలు, పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీరు శనేశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది. కుంభరాశి వారు భిన్నమైన ఆలోచనలు, సృజనాత్మకత కలిగిన వారు.
వీరు కొన్నిసార్లు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. అందుకే వీరు శివుడు లేదా శనేశ్వరుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీన రాశి వారు చాలా సున్నితమైన మనస్సు, భక్తి దయ కలిగిన వారు. అందుకే వీరు మహావిష్ణువు, శ్రీకృష్ణుడు లేదా దత్తాత్రేయ స్వామిని పూజిస్తే అదృష్టం పెరుగుతుంది. పెద్దల మాట ప్రకారం ప్రతి రాశికి ఒక అధిదేవత ఉంటారు. వారిని పూజించడం వల్ల మానసిక ప్రశాంతత, అదృష్టం, శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే అంతకంటే రాశి కంటే భక్తి గొప్పది అన్న విషయం గుర్తుంచుకోవాలి. నిశ్చలమైన భక్తితో ఏ దేవుణ్ణి పూజించినా దైవ కృప లభిస్తుంది. దైవ ప్రార్థనతో పాటు మీ కష్టం, కృషి, పట్టుదల తోడైతేనే విజయం మీ సొంతమవుతుంది. మీ రాశి ఏది, మీరు ఏ దేవుణ్ణి ఎక్కువ పూజిస్తారు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి భక్తి, జ్యోతిష్య, ధర్మ సందేహం వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ నమః.